పిల్లలు, ఎలా ఉన్నారందరూ? ఈ రోజు కూడా మీకోసం ఒక చక్కని కథతో వచ్చేసాను. ఈ కథ కూడా పంచతంత్రంలోనిదే. ఈ కథ పేరు ఐకమత్యమే మహాబలం. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊళ్ళో కొన్ని పిట్టలు ఒక పెద్ద చెట్టు మీద నివసిస్తూ ఉండేవి. అవి రోజు పొద్దున్నే ఆహారం కోసం ఊళ్ళన్నీ తిరిగి ఆహారం వెతుక్కుని తిని సాయంత్రం చీకటి పడే వేళ్లకి ఆ చెట్టు మీదకి వచ్చి నిద్రపోయేవి. అవి అలా రోజు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా అవి గుంపులు గుంపులుగా తిరిగేవి. ఒకరోజు అవి అలా వెళ్తుండగా మధ్యలో అడవి మార్గం వచ్చింది. అవి అలా అడవి గుండా వెళ్తుండగా ఒక చోట వాటికి కొన్ని గింజలు కనిపించాయి. ఆ గింజలు చాలా రుచిగా ఉంటాయని అవి కిందకి దిగి వాటిని తిందామనుకున్నాయి. ఈలోపు ఆ గుంపులో ఒక పెద్ద పిట్ట, అడవి మధ్యలో అంత రుచికరమైన గింజలు ఎవరు వేస్తారు? ఇదేదో ట్రాప్లా ఉంది, దిగకండి అంది. దానికి మిగతా పిట్టలు, నువ్వు అలానే అంటావు, ఎవరైనా ఊరు వెళ్తూ వెళ్తూ కింద పడేసుకున్నారేమో, ఎందుకంత భయపడతావు? ఏమీ కాదు, పద తిందాం అన్నాయి. గబగబా కిందకి దిగి ఆ గింజలన్నీ తినేయాలి అనే ఉత్సాహంలో ఆ పిట్టలు ఆ గింజల మీద ఒక వల పరిచి ఉందన్న సంగతి గమనించనే లేదు. అన్ని పిట్టలు కిందకి దిగి గింజలు ముక్కుతో తీసుకోవడానికి వచ్చాయి. కానీ అవి దిగిన తరువాతే వాటికి తెలిసింది అవి వలలో చిక్కుకున్నాయని. వల అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు? నెట్. వాటి కోసం ఒక వేటగాడు ముందే వలపరిచి పెట్టాడు. అతనే ఆ గింజలు కూడా వేశాడు. అతను దూరంగా నించుని పిట్టలు వలలో పడడానికి వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం తెలియక పిట్టలొచ్చి వలలో చిక్కుకున్నాయి. అవి అలా వలలో చిక్కుకోగానే అన్నీ కంగారు పడిపోయాయి. కొన్ని పిట్టలు ఎగరడానికి ప్రయత్నించాయి. కొన్ని ఆ వలని వాటి కాళ్ల నుంచి విడిపించుకోవడానికి అటూ ఇటూ ఆ వలని లాగుతున్నాయి. కొన్ని పిట్టలు అవి వలలో చిక్కుకున్నందుకు ఏడుస్తున్నాయి. అక్కడంతా ఒక ఖయాటిక్ సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. ఖయాస్ అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు? గందరగోళం. ఇలా అన్ని గందరగోళంగా ఉన్నప్పుడు ఆ పెద్ద పిట్ట ఇలా అంది, అందరూ కామవ్వండి, నేను ముందే చెప్పాను ప్రమాదం వద్దు అని. అప్పుడు ఎవ్వరూ వినలేదు. ఇప్పుడేమో అందరూ ఇలా గందరగోళం చేస్తే ఎలా? ఇప్పుడు మనం భయపడ్డమో బాధపడ్డమో కాదు, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అప్పుడు ఆ పిట్టలు పెద్ద పిట్టతో, వీఆర్ వెరీ సారీ, నీ మాట విననందుకు మేము ఇలా వలలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వే చెప్పు ఏం చెయ్యాలో, మేము నీ మాట వింటాము అన్నాయి. అప్పుడు ఆ పెద్ద పిట్ట, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఎగిరితే ఫలితం లేదు. కింద వలలో మనం చిక్కుకుపోయాం, దాన్ని మనం విడిపించుకోలేం, కానీ దాంతో సహా ఎగిరిపోవచ్చు అంది. అప్పుడు ఆ గుంపులో ఒక పిట్ట, అమ్మో ఈ వల చాలా బరువుగా ఉంది, నేనెత్తలేను బాబు అంది. వెంటనే ఇంకో పిట్ట కూడా, అవును చాలా బరువుంది, నేను ఎత్తలేకపోతున్నాను అంది. అలా అన్ని పిట్టలు అవి వల బరువు ఎత్తలేకపోతున్నాము అన్నాయి. అప్పుడు ఆ పెద్ద పిట్ట, ఒక్కొక్కరు వల ఎత్తడానికి ప్రయత్నిస్తే లాభం లేదు, మనం ఎత్తలేం, కానీ అందరం కలిసి ఒకేసారి ఎగురుదాం, అప్పుడు ఈ వలని మనం ఈజీగా ఎత్తేయచ్చు. తర్వాత మనం ఊరికెళ్ళి అక్కడ మన ఫ్రెండ్ ఎలక చేత ఈ నెట్ కట్టి చేయించేసుకుందాం అంది. దానికి ఆ పిట్టలన్నీ సరే అన్నాయి. ఈ లోపల ఆ వేటగాడు, ఇక ఏ పిట్టలు రావట్లేదు, వలలో పడిన వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుని పిట్టల వైపు రావడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ పిట్టలలో ఒక పిట్ట ఇది గమనించి, హంటర్ వచ్చేస్తున్నాడు, త్వరగా ఎగురుదాం అంది. అప్పుడు ఆ పెద్ద పిట్ట, సరే నేను రెడీ 1 2 3
అనేసరికి అందరూ ఒకేసారి ఎగరాలి అంది. అన్ని పిట్టలు ఎగరడానికి రెడీ అయ్యాయి. పెద్ద పిట్ట రెడీ 1 2 3 అంది. వెంటనే అన్ని పిట్టలు రెక్కలాడిస్తూ పైకి ఎగిరిపోయాయి. వాళ్ళతో సహా పిట్టలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పాపం వేటగాడు వాటిని పట్టుకోలేకపోయాడు. అతనికి పిట్టలు చిక్కలేదు సరికదా, అతని వాళ్ళ కూడా పోయింది. దాంతో ఆ వేటగాడు కొంత దూరం ఆ పిట్టల వెనకే లబోదిబోమంటూ పరిగెట్టాడు. కానీ లాభం లేకపోయింది. పిట్టలు అతనికి అందకుండా ఎగిరిపోయాయి. ఇక చేసేదేం లేక హంటర్ బాధపడుతూ తిరిగింటికెళ్ళిపోయాడు. తరువాత ఆ పిట్టలన్నీ వాటి ఫ్రెండ్ అయిన ఎలుక దగ్గరికి వెళ్ళి వాటి కాళ్లకున్న నెట్టు కొరకమని రిక్వెస్ట్ చేశాయి. వెంటనే ఎలుక వాటి కాళ్లకున్న నెట్టుని కొరికేసింది. ఆ పిట్టలు వల నుండి విడిపోయి ఎలుకకి థ్యాంక్స్ చెప్పి ఎగిరిపోయాయి. పిట్టలు వాటి యూనిటీ వల్ల సేవ్ అయిపోయాయి. హంటర్ ఫెయిల్ అయిపోయాడు. సో పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో మనం ఏం నేర్చుకోవచ్చు? యూనిటీ ఉంటే ఎంత కష్టమైన పనినైనా సులువుగా చెయ్యొచ్చు. ఈ ప్రిన్సిపల్ మనం మన ఇంట్లో వాళ్లతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, లేదా వర్క్ ప్లేస్లో కానీ అప్లై చెయ్యొచ్చు. గుర్తుంచుకోండి పిల్లలు, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. ఇవాల్టి స్టోరీ మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో స్టోరీతో త్వరలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ పిల్లలు.